మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం అండి. ఒక యూత్కి నచ్చే విధంగా ఒక ఫస్ట్ హాఫ్ ఒక లవ్ ట్రాక్ హీరోయిన్ మధ్యలో నడిపిస్తాడు, అది చాలా బాగా నచ్చుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక పెళ్లి గురించి, పెళ్లిలో ఇన్ని ఉంటాయా, ఒక చిన్నది కూడా పెళ్లిలో మిస్ కాకుండా ఈ సినిమాలో చూసామన్నమాట. పెళ్ళి అంటే ఇదే విధంగా ఉంటుందని ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఇప్పుడుండే యూత్కి తెలియదు, ఇప్పుడుండే యూత్లో ఉండే ఫ్యామిలీస్ కూడా ఎవరికి తెలియదు, సిటీలో ఉండే వాళ్ళకి. ఒక్క పెళ్ళి అంటే ఇది అనేది ఈ సినిమాతో అందరికి తెలుస్తుంది, అంత బాగా చూపించారనమాట. ఇంకో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే హైలైట్. ఇంకా మ్యూజిక్ ప్రకారంగా వచ్చేసి ఒక యావరేజ్ సాంగ్స్ అయినప్పటికీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంది సినిమాకి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఈ సినిమా హైలైట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట, అలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన నితిన్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక పవన్ కళ్యాణ్ న్యూస్ చేసుకోకుండా మంచి మూవీ, నితిన్ కంటూ ఒకటి ఉంది. నేను గర్వపడుతున్నా యాజ్ ఎ నితిన్ ఫ్యాన్గా, అదైతే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సినిమాలు ఆయన నాకు నచ్చలేదు, ఈ సినిమా అయితే బాగా నచ్చింది. ఎందుకంటే ఇంత మంచి సినిమా ఆయన మంచి సినిమాలు తీసాడు, ఆయన యాక్టింగ్ గ్రేట్ అనమాట. ఇంకా అది కాదు, ఓకే ఈ సినిమా ఎక్సలెంట్ అండి, సూపర్ సినిమా. పెళ్ళి ఇలా ఉంటుందని తెలిసింది, పెళ్ళి ఇలా చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది, నేను కూడా ఇలానే చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. ప్రతి ఫ్యామిలీ, ఒక పల్లెటూరు కాదు, ఒక సిటీ కాదు, ప్రతి మల్టీప్లెక్స్లోనూ ప్రతి పల్లెటూరులోనూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. పెళ్ళి అంటే ఇలా ఉంటుందని తెలుస్తుంది. రాశిఖన్నా సూపర్, పాత యాక్టర్స్ని గుర్తు చేస్తుంది అనమాట. ఆమె చీరకట్టుతో, ఆమె అందంతో చాలా పాత యాక్టర్స్ని గుర్తు చేస్తుంది మనకి, అంత అందంగా ఉంటుంది అనమాట రాశిఖన్నా. చాలా బాగుంది ఈ సినిమాలో. యాజ్ ఏ ఫ్యామిలీగా ఆమె చాలా బాగా చూపించారు. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ వచ్చేసి ఒక బొమ్మరిల్లు తర్వాత ఆ స్టేజ్లో, ఆ యాక్టింగ్లో, ఆ నెగిటివ్ రోల్లో నుంచి ఒక పాజిటివ్ రోల్కి ఎలా మారుతాడు అనేది చూపిస్తారు అనమాట ఆ క్లైమాక్స్లో. అది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కూడా ఒక నెగిటివ్ రోల్లో ఉంటాడు ఫస్ట్ నుంచి, ఒక పెళ్లికి యాంటీగా, అతను పెళ్లికి ఎలా మారుతాడో అది సూపర్ అనమాట. ఒక బొమ్మరిల్లు తర్వాత ప్రకాష్ రాజ్కి ఇది నాకు అంత బాగా అనిపించింది అనమాట. ఒక నితిన్ గారి యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక నితిన్ గారికి మంచి సినిమా పడింది అన్న. ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట యాజ్ ఎ నితిన్ ఫ్యాన్గా. అన్ని విధాలుగా, యాక్టింగ్ విధాలుగా, ఒక న్యూస్ చేసుకోండి, ఒక సినిమా తీసిన విధంగా, అన్ని విధాలుగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ నితిన్ అనమాట. రేటింగ్ వచ్చేసి మంచి సినిమా అన్న, 2.5, 3 ఇవ్వచ్చు. ఎందుకంటే బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, ఎందుకంటే ఒక సెకండ్ హాఫ్లో యూత్కి నచ్చే ఎలిమెంట్స్ లేవు, ఒక ఫ్యామిలీకి నచ్చే ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట, ఒక పెళ్లి గురించి కాబట్టి అంతకన్నా ఎక్కువ చెప్పలేము. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. పెళ్ళి అంటే ఇలా ఉంటుందని తెలుస్తుంది ఫ్యామిలీ చూస్తే అనమాట. అంత బాగుంటుంది సినిమా, చాలా బాగుందన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.